ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019 నుంచి 24 వరకు ఎటువంటి పరిపాలన ఉంది, ఏ విధంగా మన గ్రామాల నుంచి పట్టణాల నుంచి రాష్ట్రం అంతా కూడా అగమ్యగోచరంగా మారి అక్కడ ఉన్నటువంటి పరిపాలనతో ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన విధ్వంసకరంగా మారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వనరులను దోచుకుని ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసి అప్పులు ఊబిలో పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక చైతన్యంతో ఏకపక్షంగా మరలా ఈ రాష్ట్రం బాగుండాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకాంక్షించి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఈ రాష్ట్రంలో 164 సీట్లతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఘన విజయాన్ని అందించారంటే 5 సంవత్సరాల పరిపాలనకి ఏ విధంగా ఉందనే దానికి ఇది జవాబని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా తణుకు నియోజకవర్గంలో కూడా పరిపాలన చూసాం, ఏ విధంగా చేశారో. ఆ రోజు 5 సంవత్సరాల్లో దోపిడీ విధానంతో దాచుకో అనే విధానంతో కేవలం రాజకీయాలతోనే కాలం కలిపి తణుకు నియోజకవర్గ అభివృద్ధిని కుంటిపరిచినటువంటి పాలకులకు బుద్ధి చెప్పే విధంగా ఈ రాష్ట్రంలోనే 6వ అత్యధిక మెజారిటీతో ఇక్కడ కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించినటువంటి తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. మీరందరూ కూడా ఎంతో నమ్మకంతో ఒక బాధ్యతతో మీ అందరికీ ప్రజాసేవ చేసే విధంగా మాకు అధికారాన్ని ఇచ్చారు. దానికి అనుగుణంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో దిశానిర్దేశంతో ఈ రాష్ట్రంలో ఇచ్చేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించే విధంగా ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా ఇక్కడ సమావేశం అవడానికి కారణమైనటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక పిలుపిచ్చారు. ఏదైతే మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా రాష్ట్రంలో కూడా ఒక స్వచ్ఛాంధ్రను నిర్మించుకోవాలి, స్వర్ణాంధ్రను సాధించుకుని 2047 ఏదైతే విజన్ డాక్యుమెంట్తో ఉన్నాయో దానికి అనుగుణంగా ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించారో ఆ సంకల్పంలో భాగంగా ప్రతి 3వ శనివారం కూడా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు మన తణుకుపట్నంలో నిర్వహిస్తున్నారు. ఈరోజు మన తణుకుపట్నానికి ముఖ్యమంత్రి గారు రావటం మనందరికీ కూడా ఒక గౌరవం, దానికన్నా మనందరికీ కూడా ఒక బాధ్యత. ఆయన ఏ సంకల్పంతో అయితే ఈ కార్యక్రమానికి వచ్చారో ఈరోజు స్వచ్ఛాంధ్ర నిర్మించాలని ఏదైతే మనకి ఈ స్వచ్ఛాంధ్రకి సంబంధించినటువంటి థీమ్నిచ్చి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడటం తగ్గించి రీయూజబుల్ వస్తువులనే వాడే విధంగా, అదేవిధంగా పరిశుభ్రతని పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా, మనకున్నటువంటి పార్కులను అభివృద్ధి చేసే విధంగా, మనకున్నటువంటి డ్రైనేజీలను అభివృద్ధి చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి. తణుకు పట్టణం ఒక ప్రశాంతతకు మారుపేరు. మనందరం కూడా ఎప్పుడూ కూడా స్వచ్ఛ కార్యక్రమాలకు ప్రాముఖ్యత ఇస్తాం. గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా తణుకుని డెవలప్ చేసుకోవడానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏదైతే ఈరోజు కొన్ని కార్యక్రమాలు తీసుకున్నామో దానికి అనుగుణంగా మీరందరూ కూడా సహకరిస్తున్నారు. మీ ఇంటింటికి ఈరోజు శానిటేషన్ వర్కర్స్ వచ్చి ఉదయమే తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేస్తున్నాం, అలాగే పుష్ కార్డుల ద్వారా కలెక్ట్ చేస్తున్నాం. ఈరోజు ఆ విధంగా అవన్నీ కూడా చేస్తున్నాం. అదేవిధంగా డ్రైనేజీల క్లీనింగ్ సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో కనీసం ఒకరోజు కూడా డ్రైనేజీలు క్లీన్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలుగా ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో ఉన్నటువంటి డ్రైన్లన్నింటినీ కూడా సిల్టులు తీస్తున్నావా లేదా అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు 3 అడుగులు 4 అడుగులు లోతుతో పూరిపోయి ఉన్నటువంటి ఈరోజు డ్రైనేజీలని క్లీన్ చేస్తూ భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారికి కూడా నేను చెప్పేది ఒకటే, ఈరోజు ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో తణుకు పట్టణంలో ఏదైతే ఈరోజు మీరు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారో దానికి అనుగుణంగా రాబోయే 6 నెలల్లో తణుకు పట్టణంలో ప్లాస్టిక్ యూసేజ్లో కానీ డ్రైనేజీలో కానీ పార్కుల అభివృద్ధిలో కానీ మార్పు తీసుకొచ్చి మీకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వానికి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం సార్.